బీజేపీ కంచుకోట బద్దలైంది. ఏకంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియోజకవర్గంలో కమలం ఓడిపోయింది. మొన్నటి వరకు ఎంతో మంది నేతలను తన వ్యూహాలతో అసెంబ్లీకి పంపిన పీకే మొట్టమొదటిసారిగా అదే చట్టసభల్లోకి అడుగుపెడుతున్నారు. 3 దశాబ్దాలకు పైగా బంకీపూర్ సెగ్మెంట్ తిరుగులేని కాషాయదళం ఇందుకు ఓడిపోయింది. బీహార్లోని బంకీపూర్ ఉప ఎన్నిక దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఎందుకంటే ఈ స్థానం బీజేపీకి కంచుకోట. ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో బంకీపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నితిన్ నబీన్ ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడయ్యారు. అనంతరం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో బంకీపూర్ అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రముఖ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ బంకీపూర్లో స్వయంగా రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై ఘన విజయం సాధించారు. కాషాయ దళానికి బిగ్ షాక్ ఇచ్చారు. బీజేపీకి బీహార్ ప్రజలు ఇచ్చిన తీర్పుగా ప్రశాంత్ కిషోర్ అభివర్ణించారు. बिहार में भी बच्चों के लिए रोजगार हो, बिहार के बच्चों को भी बाहर मजदूरी करने न जाना पड़े, ये संदेश बांकीपुर के लोगों ने दिया है। बाकी विधायक जीतना हारना ये तो राजनीति है, चलता रहता है। जिन लोगों ने मत दिया उनका धन्यवाद कर रहे हैं, जिन्होंने मत नहीं दिया है उनको यही कहेंगे कि आपसे आपका विश्वास जीतने के लिए और मेहनत और प्रयास करेंगे। ये भाजपा के केंद्रीय नेतृत्व को ये संदेश देने का एक प्रयास है बिहार की जनता के द्वारा। బంకీపూర్ నియోజకవర్గంలో అప్పర్ కాస్ట్ ప్రభావం చాలా ఎక్కువ. ముఖ్యంగా ఇక్కడ కాయస్థ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. నితిన్ నబీన్ కూడా ఇదే సామాజిక వర్గం. బ్రాహ్మణులు, భూవిహార్లు, రాజపుత్రులు, బనియాలతో కలిపి ఇక్కడ అగ్రవర్ణాల ఓట్ల శాతం దాదాపు 35% నుంచి 40% వరకు ఉంటుంది. సాంప్రదాయకంగా ఈ వర్గాలు బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉంటూ వచ్చాయి. అందుకే 30 ఏళ్లకు పైగా బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి తిరుగులేని స్థానం. 2010 నుంచి 2025 వరకు వరుసగా 4 సార్లు నితిన్ నబీన్ విజయం సాధించారు. అంతకుముందు ఈ నియోజకవర్గం పట్నా వెస్ట్గా ఉండేది. అప్పుడు కూడా బీజేపీదే హవా. నితిన్ నబీన్ తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా కూడా 4 సార్లు విజయం సాధించారు. ఇన్నాళ్లుగా బంకీపూర్లో ఎదురులేని బీజేపీకి ఈ ఓటమి ఎదురుదెబ్బ. 2025 నవంబర్లోనే బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. రాష్ట్రమంతటా ప్రచారం చేయాల్సి ఉండడంతో పోటీకి దూరంగా ఉన్నారు. అయితే ఆ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఇప్పుడు ఉప ఎన్నికల్లో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ప్రశాంత్ కిషోర్. ఏకంగా కాషాయ దళం నియోజకవర్గాన్ని బద్దలు కొట్టి తొలిసారి అధ్యక్ష అనబోతున్నారు. ఏకంగా జాతీయ అధ్యక్షుడి సొంత నియోజకవర్గం కోల్పోవడం బీజేపీకి అస్సలు మింగుడు పడడం లేదు.